ఆ ముస్లిం నేర్చుకునే కూడా ఇబ్బంది కలిగి అంబులెన్స్ లో తీసుకెళ్ళేకి చాలా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ మా ఊర్లోని కొత్తూరు గ్రామంలో సమస్య జరిగి అంబులెన్స్ వచ్చే కూడా హాస్పిటల్కి చాలా ఇబ్బందులు కలిగి చేన్లింటికి వచ్చినాం సార్. మధ్యలో పోయినాం. పూతలు నాటిండేది కాకుండా మాండ్లు కూడా దోచేస్తున్నారు. టెంకాయ సార్ 2 ఊర్లకి సార్, కొత్తూరు గ్రామము, కొండలపల్లి గ్రామం. 3 కుటుంబాలు సార్. అక్కడ బ్లాక్ మాకి 90 ఇండ్లు మా ఊర్లో కొత్తూరు గ్రామంలో ఉన్నాయి. కొండలపల్లి అంతా 200 ఇండ్లు పైగా ఉన్నాయి సార్. ప్రభుత్వం వచ్చినప్పుడు మా ఊరికి రోడ్ వేసి బస్సు వచ్చింది, ఆర్టీసీ బస్సు. కరెక్ట్గా 20 సంవత్సరాలు బస్సు వచ్చింది. అప్పుడు లేని పట్టాలు ఇప్పుడు ఎట్టు నుంచి వస్తాయి? వాళ్ళు ఎందుకు నిలేసి ఇద్దరు కూడా నడిమిద్దరు ఈ పక్క ఆ పక్క కోసాలు బ్యాన్ చేసినారు. కొత్తూరుకి మా ఊరికి రోడ్డే లేదు. ఈ రోజు చూడన్న పరిస్థితి. మేము పోయే పనే లేదు. స్కూల్ బండ్లు వచ్చే పనిలే, పాల బండ్లు వచ్చే పనిలే, ఎవరు గణప వచ్చే పనిలే. ఒక మనిషి ఆగిపోతే అంబులెన్స్ వచ్చే పని లేదు. వాడు ఆడే సాయిల్స్ అందే. ఈ మాదిరి ఉంది సార్ మా పరిస్థితి. అధికారుల ఎంఆర్ఓ వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ళు వచ్చేది పోయేది, వచ్చమే పోతమే. ఇదే పరిస్థితి సార్. మాకు న్యాయం జరగలేదు. ఇదే మాత్రం 2 ఊర్లకి ఏమాత్రం న్యాయం జరగల. 3 ఏళ్ళ నుంచి మరి కాడిస్తున్నారు సార్ మమ్మల్ని. దానికి దోవలేదు. మధ్య పట్ట అంటారు. 20 ఏళ్ళు బస్సు పోయినప్పుడు లేదు సార్ పట్ట. ఈ రోజు ఎట్లా వచ్చేస్తుంది దానికి పట్ట? అప్పుడే నిలయచ్చు కదా పట్టా ఉంది. 20 సంవత్సరాలు అయింది బస్సు ఓపెన్ చేసి. ఈ రోజు మాకు పట్టా అంటే అయితే సార్ మ్యాప్లో కూడా రోడ్డు ఉంది. మాకెవరు న్యాయం చేయలేదు. అధికారులు కూడా న్యాయం చేయలేదు. ఇదే పరిస్థితిలో ఉన్నాం. మేము అవసరం పడతాం. గబామని ఎవరైనా అవసరం అంబులెన్స్ వచ్చేయట్లేదు. స్కూల్ బండ్లు, పిల్లలు చదువులు లేదు. ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఎవరు పోయట్లేదు. పరిస్థితి ఆ మాత్రం ఉంది. దాన్ని మీరే ఆలోచించండి అధికారులు. గుండ్లపల్లి గ్రామంలో రైతులకు కూడా చాలా సమస్య ఉన్నారు సార్. 20 లక్షల దాకా పెట్టుబడి పెట్టి ఈ రోజు మార్కెట్ పోతామంటే దావలేకుండా బాక్సులు తోలుకోవాలా. ఎవరు మాకు పరిష్కారం చేసేది? గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. ఊర్లో పెద్ద మనుషులు ఎంఆర్ఓలకి, ఈఆర్ఓలకి వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు. కలెక్టర్ చెప్తే కలెక్టర్ పట్టించుకోవడం లేదు. లక్షలు పెట్టుబడి పెట్టి కనీసం మార్కెట్ తీసుకుపోదాము అంటే కూడా మాకు ఈ విధంగా దావలేకుండా చేస్తే మేము ఎవరికి మా సమస్య ఎవరు పరిష్కరిస్తారు? ఎవరి దగ్గర మేము చెప్పుకోవాలా? దయచేసి దీనికి ఏదైనా సమాధానం మీరే చేయాలి. అన్నదమ్ముల మధ్య సమస్యలో ఈ రోడ్డుకి అడ్డంగా కోసాలు నాటడము, కొన్ని పరిష్కారాలు కాకపోవడంతో చాలా రోజుల నుంచి ఈ రోడ్డు వేయలేకపోతా ఉన్నారు. ఈరోజు కూడా కోసాలు నాటడంతో
వాళ్ళిద్దరికీ నచ్చజెప్పి రెవెన్యూ వాళ్ళ సహకారంతో ఆ కోసాలు తీపించి వీలైనంత తొందరలో ఈ తార్ రోడ్డు వేయించడం జరుగుతుంది.